కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశానికి రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతు అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు రైతును ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులలో ఈనాడు రైతును ఆదుకునే పరిస్థితి కనపడట్లేదు. ఓ పక్క రైతు భరోసా ఇస్తున్నాం పెట్టుబడికి అని చెప్పన్నారు, రెండవది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పన్నారు. అయితే రుణమాఫీ చేసిన దాంట్లో కొంతమందికి మాత్రమే వచ్చినాయి, ఇంకా కొంతమందికి రాలేదు. రైతు భరోసా కూడా అంతే ఉంది. అంటే చెప్పిన దాంట్లో ఏదో అమలు చేస్తున్నాం అని చెప్తూ పూర్తిగా రైతులందరికీ కూడా అందనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా రైతు గిట్టుబాటు ధర లేనప్పుడు రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం బోనస్ రూపాల్లో కింతనే ఇవ్వాలి, లేదు మద్దతు ధర ప్రకటించాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ విధంగా ప్రకటించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రైతాంగం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈనాటికి కూడా ప్రకటన చేయట్లేదు. ఈ అన్నిటికి అధిగమించి రైతు చాలామంది వ్యవసాయాన్ని చేయడమే దండగా అని చెప్పి ఎరుక దక్కుతున్న టైంలో కొంతమంది వ్యవసాయం చేయని పరిస్థితి, ఇంకో పని చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తుంది. దానికి అందాల్సినటువంటి ఎరువులు కూడా అందించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనపడట్లేదు. అంటే ఈ ప్రభుత్వం రైతు వ్యవసాయం చేయకుంటుంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయని రైతాంగానికి అర్థమవుతుంది. ఆ రైతుల ఆందోళనకి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈనాడు రైతులు రాబోయే రోజుల రోడ్డెక్కి అటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రైతుకు కావాల్సినటువంటి ఎరువులు, అట్నే పెస్టిసైడ్స్ అన్నీ కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.